హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ పిల్ల సౌ. మరి ఈ వీడియోలో మీరు ఒక మంచి ప్లేస్ని అయితే చూడబోతున్నారు. చూడండి, మంచి ఆధ్యాత్మిక ప్లేస్ అండ్ ఆల్సో గ్రీనరీగా ఉన్న ప్లేస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను, చూడొచ్చు. ఇప్పుడు చూడండి, టికెట్స్ అనంత పద్మనాభ స్వామి. ఒక్కొక్కరికి టికెట్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ అనమాట. చాలా బాగుంది, గ్రీనరీ మీరు చూస్తున్నారు కదా. సో అది ఇదిగోండి రోడ్. సో ఇలా ఇక్కడైతే టికెట్స్ తీసుకొని ఇలా వచ్చేసేయాలి. ఇదిగోండి అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, సో మనం అలా వెళ్తాము. 2 ways ఉన్నాయి చూసుకోండి. సో అక్కడ నుండి అయితే చాలా మెట్లు ఉన్నాయి. మరి లాంగ్ తిరిగే బదులు అక్కడ టికెట్ తీసుకొని ఇలా వచ్చేస్తే ఇక్కడ ఇంకొక మెట్లు ఉన్నాయి. సో ఇలాంటి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇలానే రిటర్న్ రావచ్చు. టికెట్స్ చూడొచ్చు, 25 రూపీస్ సింగిల్ పర్సన్. దిగేటప్పుడు ఇట్లనే చూడండి, ఇవే మెట్లు. కొండ అయితే ఎంత పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ప్లేస్ చూస్తుంటే అసలు మీకు ఏమనిపిస్తుంది? ఇది ఒక పురాతనమైన కట్టడం అలా ఉంది కదా. సో మనం చూస్తున్నట్టయితే కనుక ఇక్కడ మనకి చూస్తూ ఉంటే ఒక గోల్కొండ కోట అలా చూసినట్లుగా అలా ఉంది కదా. సో మరి ఈ ప్లేస్ అయితే చాలా 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 బాగుంది. మీకు ఫుల్గా చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, ఇంకా పైనకి వెళ్ళాక ఏమేమి ఉంటాయో కూడా చూపిస్తాను. అమ్మో, మెట్లయితే చాలా ఉన్నాయి. మేము ఒకటే రోజు అసలు 6 టెంపుల్స్ దర్శనం అనుకున్నాము. సో జాగ్రత్తగా ఇదైతే కొండ గుహల్లోకి వచ్చినట్టే ఉంది. చూడండి, ఇంకా మీదకి వెళ్ళాలి. చాలా ఎక్కాలి మెట్లు అయితే. గాయస్, ఫైనలీ చాలా మెట్లు ఉన్నాయి, ఎక్కేసాము. చూడండి, చూపిస్తాను. ఇదిగోండి, సో చూస్తున్నారు కదా. ఇదిగోండి అనంత పద్మనాభ స్వామి వస్తున్నా. చూడండి, అనంత పద్మనాభ స్వామి దాదాపుగా 20 అడుగుల కన్నా ఎక్కువగానే ఉంటుంది అనిపిస్తారు. చూసారు కదా, దాదాపు 20 అడుగుల కన్నా కూడా పొడవుగా ఉన్న విగ్రహం అయితే అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఇక్కడ మీరు చూడొచ్చు. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంత దగ్గర నుండి దర్శనం చేసుకోవడానికి వీలవుతుందని అయితే అనుకోలేదు. సో మేము వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించింది. మరి ఈ ప్లేస్ ఎక్కడా అని చూసినట్టయితే కనుక ఇది మన ఉండవల్లి ఈ ప్లేస్ పేరు. సో మీరు కనుక విజయవాడ వెళ్తే విజయవాడ దగ్గరలోనే ఉంది. సో విజయవాడ వెళ్ళిన వాళ్ళు ఈ ప్లేస్ని మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి, చాలా బాగుంది. అసలు ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళైతే ఇక్కడ మన పిక్నిక్ స్పాట్ లాగా కూడా వెళ్ళొచ్చు. ఎవరైనా విజయవాడ వాళ్ళు కానీ నియర్ బై లొకేషన్స్లో ఉన్న వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకున్నాక. కానీ మెట్లు మాత్రం చాలా ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్త. ఇలా బయటికి వచ్చిన తర్వాత ఇదిగోండి వ్యూ అయితే వావ్, చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇదంతా కింద అన్నమాట. చూడండి, వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో అనంత పద్మనాభ స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, పార్క్ అయితే చాలా చాలా బాగుంది, చూడొచ్చు. ఎంతసేపు అయినా కూడా కూర్చోవచ్చు ఇక్కడ. అసలు మనకి ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది.
ఇప్పుడైతే మన నెక్స్ట్ టెంపుల్ అనమాట. మనం అక్కడ అనంత పద్మనాభ స్వామి దర్శనం అయిపోయాక ఇక్కడికైతే వచ్చేసాము. మరి ఈ టెంపుల్ చూడగానే మీరు గుర్తుపట్టాలి ఇది ఈ టెంపుల్ అని చెప్పేసి. చూస్తున్నారు కదా! సో, మరి ఇదొచ్చేసి టీటీడీ టెంపుల్ అండి. సో, మరి ఈ టీటీడీ టెంపుల్ వచ్చేసి విజయవాడలో అయితే ఉంది. చూడండి ఎంత బావుంది కదా టెంపుల్ అయితే. అసలు చాలా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ చూడండి అసలు నిజంగా ఈ టెంపుల్ చూసినట్లయితే గనక రియల్‌గా మనము అసలు తిరుపతిలో ఎలా అయితే దర్శనం చేసుకున్నప్పుడు ఉంటుందో అంత బావుందన్నమాట. దర్శనం కూడా చాలా అంటే చాలా బా అయింది. ఎక్కువసేపు కూడా చూసాం మేము దేవుడిని. చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్ చూడండి అసలు ఆ కట్టడాలు అవన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఇక్కడ మొత్తం టెంపుల్ అయితే మీరు చూడొచ్చు. ఎంత ప్రశాంతంగా ఉందో మీకే చూస్తేనే తెలిసిపోతుంది. దిస్ ఈస్ టీటీడీ టెంపుల్ ఇన్ విజయవాడ. చూడండి ఇక్కడ టెంపుల్ ఎలా ఉందో చూడొచ్చు. ఎక్కడ సో విమానం వెంకటేశ్వరుడు చూడండి. ఇక్కడ విమానం వెంకటేశ్వరుడు అక్కడ చూస్తున్నారా వైట్ కలర్లో కనిపిస్తుంది కదా అది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మేము వచ్చిన వెదర్ చాలా బాగుంది. ఈ డిస్ప్లేలో మీరు టెంపుల్ ఎలా నిర్మాణం చేశారు అనేది అక్కడైతే ఉంది చూడొచ్చు ఎలా ఉంటుంది అని. అండ్ ఇంకా ఎన్నో విగ్రహాలు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ నిజంగా చెప్పాలంటే విజయవాడలో వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ మేము చూసింది అంటే ఈ టీటీడీ టెంపుల్ అని చెప్పొచ్చు. నిజంగా తిరుపతి లాగా అనిపించింది. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ తెలంగాణ పిల్ల. సో